ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా చేయాలని కోరిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి హరగోపాల్. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా చేయడం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి హరగోపాల్, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాయకులు ఏకకంఠంతో అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు సన్మాన సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోదండరాంకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన జీవితంలో తాను నిరంతరంగా ఆచరించారు. ఆయన సమాజంలో ఏం పాత్ర నిర్వహించారు. వాళ్ళ కోదండరాం గారికి ఏదైతే గౌరవం ఉందో సమాజంలో, ఆ గౌరవం ఉండడానికి ప్రధాన కారణము ఆయన వ్యక్తిత్వము, ఆయన రిప్రజెంట్ చేసినటువంటి విలువలు. ఆ విలువల్ని ఫెలిసియేట్ చేయడం అంటే మీకు చాలా మందికి అర్థం కావట్లేదు. కోదండరాం గారిని ఫెలిసియేట్ చేయడం అంటే మీరు చాలా బాధ్యతను ఎత్తువేసుకున్నారు, చాలా బాధ్యతలు ఎత్తువేసుకున్నారు. ఎందుకంటే మీరు కొన్ని విలువల్ని గౌరవిస్తున్నారు. సరే మీరు రెగ్యులరైజ్ కావాలి, మీ అందరికీ సరే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ పోవాలి, మీ అందరికీ ఇప్పుడు ఏదో వచ్చిన సర్వీస్ కండిషన్లో మార్పు వచ్చింది, సరే మీరు అందరూ రెగ్యులరైజ్ కావాలి. రెగ్యులరైజ్ కావాలని మీరు అడిగినప్పుడు అది సభకు రావాలంటే నేను భయంతో వస్తాను. ఎందుకంటే మీ డిమాండ్ ఉంటుంది. వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో నేను యూజీసీలో కొన్ని కమిటీలో సభ్యులుగా ఉన్నప్పుడు నాకు తెలుసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది. నాకు కొన్ని టెక్నికల్ వచ్చు, కానీ ప్రభుత్వం చాలా గట్టిగా కలుసుకొని ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాస్త ఒత్తిడి పెట్టి ఒప్పించగలిగితే, ఒక వన్ టైం ఎగ్జామ్షన్తో అవార్డులు కలిగితే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి పరిశోధన పిహెచ్డి జరగాలి అంటే వయసు కూడా పెంచాలని నేను ఈ మధ్యన మాట్లాడినా శాసన మండలిలో. అది మీకు కూడా వర్తిస్తుంది. సరే వర్తించినట్టు కొద్దిమంది 50 పైన ఉన్న వాళ్ళు, 60 దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా యంగ్ కూడా ఉన్నారు. ఈ స్థితి నేను జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర్ల రెగ్యులరైజేషన్లు కూడా నేను గమనించాను. అందువల్ల నేను ఒకటే అనుకుంటాను అన్నమాట, మీలో దశాబ్దం పైగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, దశాబ్దంన్నర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అర్ధ దశాబ్దం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వేరియస్ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని సహా ఆచార్యులుగా పనిచేయిస్తే పీజీ కోర్సులలో విద్యార్థులకు విద్యను అందిస్తేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వాలు ఇప్పుడు మీరు రెగ్యులరైజేషన్కు పనికి రారు అంటే ఇన్ని సంవత్సరాల పాటు మీరు చెప్పిన చదువుతో ముందుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా పనికొస్తారా, రారా? నేను గత ప్రభుత్వానికి సంధించిన ప్రశ్న కానీ, ఈ ప్రభుత్వానికి సంధించే ప్రశ్న కానీ, రేపు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రశ్నించే ప్రశ్న కానీ, బయట ప్రశ్నించే ప్రశ్న కానీ ఇదే ఉండదు. ఆటంకాలు ఏముంటే దాన్ని వీరు చదువు చెప్పడానికి పనికొస్తారని చెప్పి యూనివర్సిటీలో నియమించారు, పనిచేయించుకున్నారు, తక్కువ జీతంతో పనిచేయించుకున్నారు. ఇప్పుడైనా రెగ్యులర్ చేయడం న్యాయమని చెప్పారు ఈ కోణంలో. కాబట్టి మీ గురించి నాకు ఎటువంటి శశబిసలు కానీ ఎటువంటి అనుమానాలు లేవు. కాబట్టి మీ గురించి నేను పదే పదే మండలిలో కానీ బయట కానీ మాట్లాడుతున్నాను. అదే మీకు రెగ్యులరైజ్ మిమ్మల్ని కొనసాగిస్తూనే
మిగిలిన ఖాళీలు ఏమైనా ఉంటే వాటిని నియామకాలు పెడితే బాగుంటుందని చెప్పి పెద్దలు గురించి చెప్పారు. ఇక ఈ ప్రభుత్వాల యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడే పూర్తిగా చెప్పలేమనేది అయితే నాకున్న అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగినప్పుడు ఆ చర్చలలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు ముగ్గురు ఉన్నట్టు నాకు తెలిసింది. ఆకునూరి మురళి గారితో చాలాసార్లు నేను పరస్పరం మాట్లాడుకున్నాను. హరగోపాల్ గారితో కూడా నేను ఒక చిన్న పుస్తకం, ప్రభుత్వ బడుల మీద చిన్న పుస్తకం, 34 పేజీల పుస్తకం రాసి సార్తో కూడా దాదాపు 2 గంటలు చర్చించి వచ్చాను. అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి బడులు, ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువులో అంతరాలు పోవాలి, ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువులో అంతరాలు పోవాలనే అది యూనివర్సిటీల వరకు వర్తిస్తుంది. అక్కడే మాగేవారు యూనివర్సిటీ వరకు దాన్ని కొనసాగించడం. అందుకొరకు మనమందరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి చేయడానికి అందరం కంకణబద్ధులం అయితే తప్ప అది ముందుకు పోయే పరిస్థితి నాకైతే కనిపిస్తలేదు. ఆ రకంగా మనం కనుక ప్రయత్నం చేసి ప్రభుత్వాలు కూడా వినక తప్పదని నాకున్న అభిప్రాయం. వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగింది. కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో 2 లెక్చరర్లు ఒకరికి ఒక జీతం, ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే, తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది, ఒక చర్చకు కూడా తెరలేసింది. ఈ సందర్భంగా అందరం కూడా పూనుకొని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయం, ఈ చర్చ సందర్భంగా ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా వ్యక్తమైంది. ఇవాళ అందరం కూడా కోరుకునే రెండో విషయం ఏంటంటే రాజకీయాలు అనేవి విలువల పునరుద్ధరణకు దారితీయాలి. అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన. పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ, లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది, గతంలో బంగారయ్య గారు కానీ, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో పనిచేసిన వాళ్ళు, తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్య గారు, వీళ్ళంతా ఒక విలువలకు నిలబడి ఒక లక్ష్య సాధన కోసం పనిచేశారు. చాలా పార్టీల్లో కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు. కొందరి పేర్లు మాత్రమే చెప్తున్నా. అటువంటి రాజకీయాలను ఇవాళ పాటించవలసి ఉంటుంది అని అందరూ సూచన చేశారు. ఆ మేరకు ఖచ్చితంగా నిబద్ధతతో విలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వారధిగా నిలుస్తానని, ఎమ్మెల్సీ అనేది కేవలం ఈ ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరణలో భాగంగానే
ఒక అవకాశం దొరికింది కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.